పెద్దమ్మ, మేము వెళ్ళాం పెద్దమ్మ, మీతోనే ఉంటాం. భవానీ, ఉన్న పడంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో చెప్పు. మా ఆయన అమాయక చక్రవర్తి. అలా అన్నా తన వెనక ఏదో సామ్రాజ్యం ఉందనుకునే వెర్రివాడు. మా అన్న వదిల్లు శ్రీరాముడు సీతమ్మవారు అని ఎప్పుడు చెప్తూ మురిసిపోయేవారు. ఇప్పుడు ఈయన కృష్ణుడు అనుకున్నారేమో, జైల్లో పెట్టించారు. చూడండి పిన్ని, బాబాయ్ నా కోసం జైలుకి వెళ్లారు. మన ఇంటి మర్యాద పోకముందే నేను వెళ్తానని వెళ్లారు. వెళ్లారని నాకు తెలుసు పెద్దబాబు, ఇక వస్తారా అని. రాడనుకు నువ్వెక్కడికి వెళ్తావు? రోడ్డు మీదకి వెళ్తే జైలుకు వెళ్లడం కన్నా ఇంకా ఎక్కువ అవమానం జరుగుతుంది. అంతగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన విడిపించాల్సిందే. ఆంటీ, గౌరీ అంకుల్ జైలుకెళ్ళికి తిరిగి రాకపోవడానికి ఆయనకేమైనా శిక్ష పడిందా? కోర్టుకెళ్లేంత వరకు పోలీస్ స్టేషన్లో ఉంటారంతే. ఆయన పోలీస్ స్టేషన్లో ఉంటే నేను మా పిల్లలు ఏ బస్ స్టేషన్లోనో రైల్వే స్టేషన్లోనో ఉంటాం. అఖిలాండేశ్వరి తోడికోడలు అడుక్కు తింటుందన్న చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు. స్టాప్ ఇట్ పిన్ని. స్వేత్ స్వీటీ ఇంట్లో ఉంటే సెక్యూరిటీగా అవ్వరు, సెక్యూరిటీతో ఉంటారు. నువ్వు లేకపోయినా ఇంట్లో చూసుకునే గార్డియన్స్ చాలా మంది ఉన్నారు. బాబాయే రావాలంటే 2 రోజులు ఆగాలి. బాబాయే కావాలంటే రైల్వే స్టేషన్కో బస్ స్టేషన్కో వెళ్ళడం కాదు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. బావుందయ్యా, మొగుడు పెళ్ళాలి ఇద్దరు సెంట్రల్ జైల్లో కాపురం పెట్టండి. పెళ్లి చేసుకుని పెళ్లాంతో కాపురం చేయని మహానుభావుడు సెలవిస్తే మేం వినాలి. షట్ అప్. ఏంటి ఇందాక నుంచి రెచ్చిపోతున్నా? వెళ్ళిపోతావా? వెళ్ళా. అక్క, కానీ పిల్లల్ని మాత్రం ఇక్కడే వదిలేసి వెళ్ళు. గౌరీ నీకు భర్త కాకముందే నాకు మరిది. నేను గౌరీని నా కన్న కొడుకులా చూసుకున్నాను. రేపో ఎల్లుండో తిరిగొచ్చాక నా పిల్లలు ఎక్కడ వదినా అని అడిగితే నువ్వు తీసుకువెళ్ళావు అని సమాధానం చెప్పను. శ్వేత్ స్వీటీ ఇక్కడే ఉంటారు. స్టేషన్స్లో అడుక్కునే అవసరం లేకుండా బీరువాలో డబ్బులున్నాయి, అవి తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళిపో. పెద్దబాబు, అమ్మా, పోలీస్ స్టేషన్లో చిరాగ్గా ఉన్న గౌరీ డైవోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టాలి అన్నాడు. వెళ్ళిరా. అలాగేమ్మా. శ్వేత్, స్వీటీ, మీరు లోపలికి వెళ్ళండి. నువ్వెక్కడికి పెద్దబాబు? ఆయన్ని పోలీసులు మర్యాదగానే చూసుకుంటారు. 2 రోజులు తిరిగి వచ్చేస్తారు. అఖిలక్క విడిపిస్తుందిగా. విడాకులు ఇప్పించమని ఇప్పుడు ఎవరు కోరారు? ఇంకా చూస్తారేంట్రా? పదండి లోపలికి. తోడు చెట్ల పెరిగావు, తీసుకురా. లాయర్ గారు, విల్ డిస్కస్ టుమారో మార్నింగ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. మంచిదే.
25,000 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ సిగ్గుపడ్డ ఆడపిల్ల అందానికి ప్రతిబింబమని పోస్టర్స్లో క్యాప్షన్ పెట్టి కోట్లు గడించిన ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ ఈరోజు సిగ్గుపడి అవమానపడి మూతపడింది. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీ పతనం మొదలైంది మేడం. 17 కంపెనీల్లో ఒకదానికి సమాధి కట్టినట్టే. 7 ఎకరాల్లో నిర్మించిన కంపెనీని ఇప్పుడు చూస్తే శ్మశానంలా ఉన్నట్టుంటుంది. కానీ కంపెనీ ఆపరేటింగ్ హెడ్ ఘట్టమనేని గౌరీ శంకర్ నైతిక బాధ్యత వహిస్తూ అరెస్ట్ అవ్వడం నాకంత కిక్ ఇవ్వలేదు మిస్టర్ గోపాల్. కంపెనీ సీజ్ అయింది. ఘట్టమనేని శివశంకర్ గారి తమ్ముడు గౌరీశంకర్ అరెస్ట్ అవడంతో వాళ్ల బ్రెయిను ఫ్రీజ్ అయింది. ఇంకా ఏం కావాలి మేడం? 3,000 మంది ఉద్యోగులు తలెత్తుకొని కంటతడి పెట్టుకుంటూ మూసేసిన కంపెనీ బోర్డుని చూశారు. కానీ నేను చూడాలనుకున్నది మాత్రం తల వంచుకొని వేలాది మందికి చేయూతనిచ్చిన చేతులకు సంకెళ్ళు వేసి కంటతడి పెడుతూ తడబడుతూ అడుగులు వేస్తూ కోర్టు మెట్లెక్కుతూ పరువు దిగజారిన ఘట్టమనేని దేవేంద్రను చూడాలి. మీ కోరిక నెరవేరుతుంది మేడం. మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ దేవేంద్ర ఈ కేసు నుంచి తప్పించుకోలేడు. వాళ్ళ బాబాయిని తప్పించలేడు. లాభాల కోసమే హెర్బల్ ప్రొడక్ట్స్ ని కల్తీ చేశారని ప్రూవ్ అయితే దేవేంద్ర గారు కూడా జైల్లో ఉంటారు మేడం. ఒక్క రోజైన కటకటాల్లో ఉంటే నా గురించి ఆలోచిస్తాడు. చంద్రముఖి, ఏంటి చీపురాంటీ? చీపురాంటీ అంటూ నా మంగళసూత్రాన్ని పసుపు కొమ్మని చీపురుతో ఊడ్చిపారేసావు కదే. గౌరీ అంకుల్ జైల్లో ఉన్నారని ఫీల్ అవుతున్నావా ఆంటీ? దేవా నీ మొగుడు కాలేకపోయాడని అంతగా ఫీల్ అవుతున్నావు. నా మొగుడు జైలుకెళ్తే నేనెంత ఫీల్ అవ్వాలి? కాశీకి పోతే సన్యాసం తీసుకుంటారేమోనని కంగారు పడాలి కానీ జైలుకు పోతే భయపడతావేంటంటీ? చిన్నప్పుడు చిప్పకూడు జైలుకూడు అన్న డైలాగ్స్ విని అక్కడ ఫెసిలిటీస్ అలాగే ఉంటాయనుకుంటున్నావేమో. ఏమీ లేదు. మనకు తెలిసిన కొంతమంది జైలు సిబ్బంది ఉన్నారు. మీ ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. నువ్వు నాకు అండగా ఉంటాను, నన్ను మహారాణిని చేస్తాను అంటే పూర్తిగా నమ్మాను. కానీ నా భర్తనే ఇరికిస్తావనుకోలేదు. కూల్ ఆంటీ, నేను గౌరీ అంకుల్ని అరెస్ట్ చేయించాలని ఎప్పుడు అనుకోలేదు. దేవాని అరెస్ట్ చేయాలని పోలీసులు వెళ్తే తాండ్ర పాపారాయిల్లాగా నన్ను అరెస్ట్ చేయిందని చేతులు చాచాడు. ఆపరేటింగ్ హెడ్ పోస్ట్ లో ఉన్నాడని నాకు తెలీదు. నాకు కూడా తెలీదు. ఆయన ఇన్నాళ్లు ఖాళీగా ఉన్నారనుకున్నాను. కానీ దేవా వాళ్ల బాబాయ్కి పోస్ట్ ఇచ్చాడని అరెస్ట్ అయ్యాకే తెలిసింది. ఏది ఏమైనా దీనంతటికి కారణం నువ్వే కదా. డోంట్ వరీ ఆంటీ. ఈ కేసులో A4గా మీ ఆయన్ని అరెస్ట్ చేశారు. A3గా శివశంకర్ అంకుల్, A2గా అఖిలాండేశ్వరి ఆంటీ, A1 దేవాగా మ్యానిప్యులేట్ చేస్తాను. 4 రోజుల్లో గౌరీ అంకుల్ని విడిపించి మిగతా వాళ్ళని జైల్లో వేయిస్తాను. 4 రోజులు ఆయన లేకుండా ఉండలేను. ఓ 2 రోజులు తగ్గించుకో. అలాగే, ఐల్ ట్రై. నేనెప్పుడు నీకు ఫేవర్గానే ఉంటానంటీ. ఈ ఒక్కసారి కోఆపరేట్ చేయి, ఓకే? స్వామి, ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళను, 10 మందికి మంచి సెట్ట న్యాయం చెప్పేటోళ్లను ఎలా అన్యాయంగా కోర్టుకు లాగుతున్నారు.
పెద్దబాబు గారు అడిగితే ప్యానాలైనా ఇచ్చే మనిషి. అట్లాంటిది మందులు మార్చి సొమ్ము చేసుకుంటారా? అల్లకేం తక్కువని అట్లాంటి పని చేస్తారు? ఎవరో కావాలని చేసిన పనిది. వాళ్ళను శిక్షించి అమ్మగారులను కాపాడే బాధ్యత మటుకు నీదే. ఖచ్చితంగా ఇది ఆ చంద్రముఖ ప్రతీకారం అనిపిస్తుంది. ఆమె ప్రతి కదలికను ఒక కంట కనిపెడుతూ ఉండండి. అనుమానం వస్తే వెంటనే నాకు మెసేజ్ చేయి. అన్నయ్యను అరెస్ట్ చేయాలని వాళ్ళ కుట్రను భగ్నం చెయ్యాలి, లేదంటే జైలు పాలైపోతాడు. అదే జరిగితే అంతకన్నా అవమానం ఉండదు. అర్థమవుతుందా? వెళ్ళండి, గో ఫాస్ట్. మహి, ఏంటి? దేవాబావ మీద మనసులో ఇంత ఇష్టం పెట్టుకున్నవాడివి నా మీద ఎందుకు చిరాకు పడతావు? బ్రో, నేను మా అమ్మ కడుపుని పుట్టామే. చితిలో కలిసిపోయే వరకు మేమిద్దరం అన్నతమ్ములమే. మాది రక్త సంబంధమే. నువ్వు మా ఇంటి గడప తొక్కాకే నీకు ఇంటికి సంబంధం ఏర్పడింది. నా దృష్టిలో నువ్వు రక్తం పీల్చే సంబంధమే కానీ ఈ జన్మకు మన మధ్య సంబంధం ఏర్పడదు. నీతో గొడవ పడాలని రాలేదు మహి. అందరూ కోర్టు టెన్షన్లో ఉన్నారు. నువ్విక్కడ ఉంటే దేవాబావను మన పరువును కాపాడుకునేదెలా? ఇక ఆపే. ఎనఫ్. దేవా మొబైల్కి ఎంత ట్రై చేస్తున్నా నాట్ రీచబుల్ అని వస్తుంది. ప్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక స్విచ్ ఆఫ్ చేసుకున్నాడా? డైరెక్ట్గా ల్యాండ్ లైన్కే ఫోన్ చేస్తా. ఎవరు లిఫ్ట్ చేస్తే నాకేంటి? ఆఫర్ ఇచ్చేది నేను. ఫోన్ మోగుతుంది. అమ్మగారు రెడీ అవుతున్నారు. శ్యామ్ బాబాయ్ కూడా బయట ఉన్నాడనుకుంటా. హలో హలో, ఎవరు మాట్లాడేది? పీల గొంతు వేసుకుని మాట్లాడుతుందంటే అది ఖచ్చితంగా పని మనిషి అయ్యుంటుంది. అవును, పని మనిషినే నాను. మీరెవరు మాట్లాడుతున్నారని అడిగితే సెపరేటి. ఏంటే వంటదానా, ఈ చంద్రముఖి స్వరమే మర్చిపోయావా? మా అమ్మగారి వాళ్ళని కోర్టుకి ఇడ్చిన మీరు మళ్ళా ఎందుకు ఫోన్ చేశారో పెట్టేయండి. వచ్చానంటే మొహం పచ్చడైపోతుంది. నువ్వెవరే ఫోన్ పెట్టేమని చెప్పడానికి? నీ దేవుళ్ళు కోర్టుకు వెళ్ళగానే
జడ్జి గారు తీర్పిచ్చి అందర్నీ జైల్లో కూర్చోమంటారు. అప్పుడు నువ్వు ఇంట్లో ఉన్న కుక్కలకి వండి పెట్టాలంతే. ఎందుకంత కక్ష కట్టినారు మీరు? ఇళ్ళు మీకేమన్నీ చేసినారో చెప్పండి. పెళ్లి పీటల మీద నుంచి గెంటేసిన మీ అమ్మగారు అఖిలాండేశ్వరి అన్యాయం చేయలేదా? తాళిబొట్టు చేతుల పట్టుకొని నా మెల్లో కడతాను అన్నంత బిల్డప్ ఇచ్చి నా చెంప మీద కొట్టిన మీ పెద్దబాబు అన్యాయం చేయలేదా? అందుకే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని మనసులో అనుకున్నాను. దేవుడిప్పుడు నా కోరిక తీర్చబోతున్నాడు. దేవుడు ఇటువంటి పాపిష్టి పనులు చెయ్యడు. మీరే ఏదో చేసుంటారు. మీరెదురకుండా ఉంటే మీ కాళ్ళట్టుకొని బతిమాలుకునే దాన్ని. కేసులు గొడవలు వద్దమ్మాయి గారు. వద్దని నువ్వు బతిమలాడ్డం కాదే, అఖిలాండేశ్వర ఆంటీనో దేవానో అడగాలి. అహవడ్డొచ్చి అడగలేకపోతున్నారంటే నువ్వెళ్ళి వాళ్ళనో మాటడుగు. కోర్టు వరకు పోకుండానే కేసు కొట్టేసేలా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి అమ్మాయి గారు. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే నాకు న్యాయం జరగాలి. నేను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉండాలి. వెళ్ళి పెద్దబాబు గారు అమ్మగారు చంద్రముఖి అమ్మాయి గారిని ఇంటి పెద్ద కోడల్ని చేసుకుంటే జైలుకు వెళ్లకుండా చేస్తారంట అని చెప్పు. చెప్తానమ్మాయి గారు. మీరు మాట తప్పరు కదా. నాకు దేవా కావాలి. తన కోసం ఏమైనా చేస్తాను. ప్రాణాలైనా వదులుకుంటానన్నప్పుడు ఈ కేసు వదులుకోలేనా? వెళ్ళో. ఇప్పుడే చెప్తాను. ఇదే మాట చెప్పి వాళ్ళ నొప్పిస్తాను అమ్మాయి గారు. దయచేసి కాపాడండి. మీ కాళ్ళు అట్టుకుంటాను. ఎవరితోనే ఇంతసేపు మాట్లాడుతున్నావు? డైరెక్ట్గా దేవాకు ప్రపోజల్ పెడితే చీ కొడతాడు. అదే ఈ వంట దాన్ని పురమాయిస్తే తేడా వచ్చినా దాన్నే కొడతారు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టాకే దరిద్రం చుట్టుకుంది. నువ్వు నన్ను పట్టుకున్నావు, సినిమా మా బ్రోని పట్టుకుంది. కోడలుగా అడుగు పెట్టగానే 2500 కోట్ల నష్టం. ఇప్పుడు మా బాబాయ్ జైలుకి వెళ్ళాడు, మా బ్రో కోర్టుకి వెళ్తున్నాడు. అదేంటి మహి అలా మాట్లాడుతున్నావు? చంద్రముఖి వల్ల టెండర్ పోయి టెక్స్టైల్ కంపెనీలో 2500 కోట్లు నష్టం వస్తే నన్ను బ్లేమ్ చేస్తావేంటి? హెర్బల్ బ్యూటీ కంపెనీ ప్రోడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ తో కోర్టులో కేసు ఫైల్ అయితే దానికి నన్నెలా కారణం చేస్తావు? అంతా నీ వల్లనేనే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే గట్టమనే అఖిలాండేశ్వరి కోడలుగా చెలామణి అవుదాం అనుకున్నావు. కానీ గేట్ వాచ్మన్ పెళ్లి చేసుకున్నానని చెప్పుకునేలా చేసావు. ఛీ! హే, నీతో మాట్లాడనవసరం. నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంటుంది. అటువంటిది వాదిస్తూ కూర్చునే అవసరం నాకు లేదు. వెళ్ళిపో, అవుట్. ఆ ఆంటీ దగ్గరకు వచ్చి సారీ చెప్పు మహి. దేవా బావని కేసు నుండి తప్పించడానికి ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. మా బ్రోని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. నువ్వు నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నావంటే నీళ్లు నములుతున్నావేంటే? నోరు తెరిచి చెప్పడానికి ఏమైంది?
భయపడకు పార్వతి, చెప్పు. అమ్మగారు అది అది చంద్రముఖి అమ్మాయి గారు ఫోన్ చేసినారు.